అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట్లుంది రాష్ట్రములో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఖరి. ఆల్రెడీ శ్రీశైలం డ్యాం పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉంది. ప్లంజుపూలుకు మరమ్మతులు లేవు. ఒక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్లంజుపూలు మరమ్మతులు అవుతాయి. ఆ 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి దిక్కులేక ఆ ప్లంజుపూలు అలాగే ఉంది. మొత్తం శ్రీశైలం డ్యామే కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంది. దాని పరిస్థితి అది. ఇక 2 సంవత్సరాల్లో 15,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్టులు అవి తెలుగంగ, గాలేరునగిరి, అంద్రేనివ, వెలుగొండ, అన్నమయ్య, పించ, జరికోన ఇలాంటి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి. కానీ నిధులు లేని కారణంగా అవి నీరసించిపోయినాయి. కొన్ని ప్రాజెక్టులేమో ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా చందనం ఉండిపోయినాయి. కొన్ని ప్రాజెక్టులేమో నత్తకు నడక నేర్పుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలవరం నుండి బనకచెర్లకు ఈ ప్రాజెక్టు చేపడుతుందంట. దీని ఖర్చు ఎంత? యాజ్ ఆన్ టుడే 81,900 కోట్ల రూపాయలు. వీళ్ళ ప్రకారం అయితే ఎప్పటికి పూర్తి అవుతుందో అర్థం కాదు. దాదాపు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 3 దశల్లో నిర్మిస్తారట. మొదటి దశ పోలవరం నుండి ప్రకాశం బ్యారేజ్కి, రెండవ దశ ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు, మూడవ దశ బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్లకు గోదావరి జలాలను తరలిస్తారట. దీనికి 10 లిఫ్ట్లు, 3 టన్నెల్స్. ఆ టన్నెల్ యొక్క లెంగ్త్ 38.01 కిలోమీటర్లు. 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఈ లిఫ్ట్ల కోసం. 47,900 ఎకరాల భూసేకరణ అవసరం. అందులో 17,000 ఎకరాలు అటవీ భూమి సేకరించాలి. ఈ 81,900 కోట్లలో 50% విదేశాల నుండి అప్పు తెచ్చారట. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పయింది. మళ్ళా 50% నిధులు విదేశాల నుండి అప్పు తెచ్చారట. 20% నిధులు కేంద్రం పెట్టుకోవాలట. 20% నిధులు కాంట్రాక్టరు భరిస్తాడు. మళ్ళీ అది వినియోగదారు నుండి తీసుకుంటాడు వడ్డీతో సహా. 10% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేట్టుగా ప్రపోజల్ తయారు చేసింది. ఈ ప్రతిపాదనకు అటవీ శాఖ అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, వన్యప్రాణి సంరక్షణ శాఖ అనుమతులు లేవు, సిడబ్ల్యూసీ అనుమతి లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేదు. ఏ అనుమతులు లేవు. కానీ త్వరలో టెండర్స్ పిలుస్తారట. దేనికి? కమిషన్ల కోసం. కాబట్టి ఇది కమిషన్ల కక్కుర్తి ప్రాజెక్టు. ఇది ఖచ్చితంగా మరో కాళేశ్వరం కాబోతా ఉంది. తెలంగాణకు ఏ విధంగా కాళేశ్వరం గుదిబండైందో ఆ విధంగా రాబో రోజుల్లో ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి మరో కాళేశ్వరం కాబోతా ఉంది. ఇది ఒక గుదిబండ కాబోతా ఉంది. ఉన్న ప్రాజెక్టులకే నిధులు లేక అవస్థ పడతా ఉంటే, ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పయింటే, దాదాపు వచ్చేసి 42,000 కోట్ల రూపాయలు విదేశీ సంస్థల నుంచి, కాంట్రాక్ట్ ఒక 10%, 20%, దాదాపు 17,000 కోట్ల రూపాయలు. అది కూడా రుణమే, దాన్ని చెల్లించాల్సిందే. ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కమిషన్ల కోసం ఈ యొక్క పోలవరం
బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాయలసీమ పట్ల, రాష్ట్రం పట్ల, రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు ఆల్రెడీ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయండి. అవి అయిపోయిన తర్వాత మీ యొక్క పోలవరము, బనకచెర్ల ఇటువంటి ప్రయోగాలు చేయండి. ముందు ఇవి కంప్లీట్ చేసిన తర్వాతనే ఆ ప్రయోగాలు చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది.